ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. అద్భుత వాస్తవాలతో కూడిన సందేశాలకు మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మానవ బొడ్డుతాడు పుట్టక మునుపు శిశువుకు ప్రాణాధారం. ఈ బొడ్డుతాడు సుమారు 20 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ అద్భుతమైన వ్యవస్థలో 3 రక్తనాళాలు ఉంటాయి. వాటిలో 2 వ్యర్థ పదార్థాలను బయటికి తీసుకువెళ్ళటానికి, మరొకటి శిశువు గర్భంలో ఉండగా ప్రతి నిమిషము ఆక్సిజను మరియు పోషకాలు కలిగిన తాజా రక్తాన్ని శిశువుకు అందించటానికి ఉపయోగపడతాయి. పిండము యొక్క కదలిక కారణంగా కొంతమంది శిశువులు బొడ్డుతాడును మెడకు చుట్టుకొని పుడతారు. పిల్లరా, గర్భస్థ శిశువుకు బొడ్డుతాడు ఎంత ఆధారమో క్రైస్తవునికి పరిశుద్ధాత్మ అంతే అవసరం. ప్రియులారా, శిశువు తల్లి కడుపులో ఉన్నప్పటికీ తనలో ఉన్న మలినాలను పోగొట్టుకుంటూ తల్లి నుండి తాజా రక్తాన్ని పొందుకుంటూ ఎదుగునట్లు మనము ఈ లోకములో దేవుని చేత ఆవరించబడినప్పటికీ దేవునితో మనము కనెక్ట్ అయి ఉండాలి. ఆ దేవునితో మనము కనెక్ట్ అయి ఉన్నప్పుడే మనలో ఉన్న చెడు గుణాలు పోతాయి. దేవుని యొక్క తాజా ఆశీర్వాదపు జీవము మనకు కలుగుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. మనము పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉంటే తప్ప మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకొనలేము. అర్ధరాత్రి యేసు దగ్గరకు వచ్చిన నికోదేముతో యేసు ఇలా అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని. అనగా మనము ఆత్మ వలన తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేము, దేవుని రాజ్య ఆశీర్వాదాలను కూడా పొందుకోలేము. పరిశుద్ధాత్ముడు మనలను అనుదినము నూతనపరచుచు మనలను ఎదిగిస్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావాన్ని కలిగించి మన రక్షణకు కారకుడు. ప్రియులారా, మనందరము ఆయన స్వరూపములోనికి మార్చబడటానికై పిలువబడ్డాము. ఇది రక్షణ యొక్క ప్రధాన ఉద్దేశం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు మనలను ముందుగా ఎరిగి యేసుతో సారూప్యము గల వారగుటకు మనలను నిర్ణయించినట్లుగా చూస్తాము. అందుకొరకు పరిశుద్ధాత్ముడు మనలో ఆ ప్రభు యొక్క పోలికను కలిగిస్తూ ఉంటాడు. 2 కొరింథీ 3:18. ప్రియులారా, ఈ పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఆత్మయ్య ఉన్నాడు గనక క్రీస్తు పోలికలను మనలో కలిగిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మీరు క్రీస్తు పోలికలోనికి మార్చబడ్డారా లేదా? మనము క్రీస్తులాగా మార్చబడటానికి పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకొని పరిశుద్ధాత్మకు మనము పూర్తి అధికారాన్ని ఇవ్వాలి. ఈ మాటలు వింటుండగా ఈ ఉదయమే, ఈ రోజే మిమ్మల్ని మీరు పరిశుద్ధాత్మకు అప్పగించుకొని నింపమని అడగండి. ఆ పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినప్పుడు క్రీస్తు పోలికలోనికి మార్చబడతారు. అప్పుడు క్రీస్తు వారుగా ఉంటారు. క్రీస్తు కలిగించే ఆశీర్వాదాలన్నీ ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మీరు అనుభవిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము ఈ లోకములో రక్షించబడటానికి, నీ సారూప్యాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడు ఎంత అవసరమో ఈ వాక్యము ద్వారా మాట్లాడారు. వింటున్న వీక్షకులందరూ నీ ఆత్మకు వారి జీవితాలను అప్పగించుకొని రూపాంతరము పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.